మనం ఛత్రపతి శివాజీని అర్థం చేసుకోవాలి అని అంటే ఒక్క ఛత్రపతి శివాజీ మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళు ఈ దేశం లోపల బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ప్రతి సింబల్ని తమ సింబల్ గా ప్రొజెక్ట్ చేయటము, ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం. అందులో నుంచి భాగంగానే మనం శివాజీ కూడా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి సింబల్ మొత్తం ఒక నేషనల్ స్పిరిటెడ్ సింబల్ గా ఎట్లా ఎమర్జ్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత అనివార్యంగా దేశంలో ఉండినటువంటి అన్ని ప్రాంతాల లోపల శివాజీకి సంబంధించినటువంటి జయంతిని జరపాలా వద్దా, జరిపితే ఏ పద్ధతుల లోపల జరపాలి అనేటటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ కూడా రేజ్ అయిపోయి కూర్చున్నది. అందుకనే 90ల తర్వాత క్రమక్రమంగా దేశమంతా విస్తరించినటువంటి శివాజీకి సంబంధించి మనం శివాజీని ఓన్ చేసుకోలేకపోవడం మూలంగా గోవింద్ పన్సారే శివాజీ గురించి ఒక అద్భుతమైనటువంటి రచన చేసినా సరే చాలా కమ్యూనిస్టు పార్టీల నాయకులకు, కమ్యూనిస్టు పార్టీ శాఖలకు గోవింద్ పన్సారే రాసినటువంటి శివాజీ చరిత్ర వాళ్ళకు కూడా చేరలేదు. ఆ తర్వాత ఇది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ లోపల శివాజీ గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. అయితే శివాజీ గురించి అంబేద్కర్ ప్రస్తావించినటువంటి పద్ధతి ఇవాళ మనం అందరం శివాజీని ఏ రకంగా చూడాల్సి వస్తుందో ఆ రకంగా అంబేద్కర్ మాట్లాడలేదు దాని గురించి. ఆ తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే ద్వారా నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీ గురించి తెలుసుకున్నాడు. అంటే శివాజీ చరిత్ర తెలియదని అని కాదు, శివాజీని ఒక శూద్ర కాంటెక్స్ట్ లోపల ఎట్లా చూడాలి అనేటటువంటి దాన్ని మొదటిసారి పూలే ఇయ్యటం మూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే నుంచి నేర్చుకున్నాడు. శివాజీకి సంబంధించినటువంటి దాన్ని ఒక మహా ఉత్సవం లాగా మొట్టమొదటిసారి నిర్వహణ చేసినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. కానీ ఇవాళ మనకుండినటువంటి పరిస్థితి ఏంటిది అని అంటే శివాజీ అనేటటువంటి సింబల్ చుట్టూ ఇచ్చినటువంటి కలరింగు, శివాజీ చుట్టూ ఇచ్చినటువంటి మిస్ఇంటర్ప్రిటేషన్స్, శివాజీ పునాదిగా కొనసాగుతూ ఉన్నటువంటి రాజకీయాల మూలంగా సహజంగానే శివాజీని మనకు వాళ్ళు దూరం చేయటం మొదలుపెట్టారు. అంటే మనం తెలుసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల మాత్రమే దూరం కాలేదు, అంటే వాళ్ళు చాలా ఇంటెన్షనల్ గా ఒక సెక్షన్ కు శివాజీని దూరం చేయటము అనేటటువంటిది ఇన్హరెంట్ గా వాళ్ళ ప్రచారం లోపల నిబిడీకృతం అయిపోయి ఉన్నది. దాని మూలంగా మనము శివాజీని డిజోన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. నిజానికి వాళ్ళు శివాజీని ఓన్ చేసుకోవటం వాళ్ళ ఇంటెన్షన్ కాదు, మనం డిజోన్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు మిస్ ఓన్ చేసుకునేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి. అందులో నుంచి భాగంగానే శివాజీని ఇప్పుడు దేశమంతా కూడా మిస్ఇంటర్ప్రిట్ చేసేటటువంటి ఒక ప్రక్రియ నడుస్తా ఉంది. 90ల తర్వాత బొంబాయిలో వచ్చినటువంటి మత అల్లర్లు, ఆ తర్వాత 89లో వచ్చినటువంటి రాముని రథయాత్ర, ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి అగ్రకుల ఆధిపత్యాలకు సంబంధించినటువంటి పోరాటాలు, ఈ అన్నింటి కాంటెక్స్ట్ లోపల మనం శివాజీని అర్థం చేసుకుంటే తప్ప శివాజీ చుట్టూ అలుముకొని ఉన్నటువంటి తప్పుడు ప్రచారాలు, అబద్ధాలని మనం బద్దలు కొట్టడం అనేటటువంటిది హైలీ ఇంపాసిబుల్. బయట మత వ్యతిరేకిగా శివాజీని ప్రమోట్ చేసి చూపిస్తా ఉన్నారు కాబట్టి అది తప్పు. శివాజీ మహారాజు మత సామరస్యాన్ని నిలబెట్టడం కొరకు ప్రయత్నం చేసిండు అనేదాన్ని మనం చెప్తా ఉన్నాం. అంటే ఎప్పుడూ మన పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే శత్రువు ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసి పెడతా ఉన్నాడు, ఆ ఫ్రేమ్ వర్క్ మనం రాంగ్ అని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనం ముందే ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసుకొని శత్రువు సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితిని మనం చేయట్లేదు. వాడు ఒక చర్చను లేపిన తర్వాత మనం ఆన్సర్ చేస్తా ఉన్నాం, కానీ మనమే ప్రశ్నలు లేవదీసి వాడు ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితికి నెట్టకపోవటం మూలంగానే ఇవాళ ఈ దేశంలో శివాజీ చుట్టూ అన్నీ కూడా కట్టు అబద్ధాలు, పచ్చి అబద్ధాలన్నీ కూడా రాజ్యమేలుతూ కొనసాగుతూ వస్తాం. గోవింద్ పన్సారే కంటే ముందు మనకు భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యంగా 16వ శతాబ్దం మొఘలాయులు భారతదేశం దండయాత్ర చేసిన కాలం నుంచి జరిగినటువంటి అనేకమైనటువంటి రచనల నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు, అందులో నుంచి భాగంగానే శివాజీని ఎట్లా చూడాలి అనేటటువంటిది ఒకటి. అయితే మనకు మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీ చనిపోయినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆయన్ని ఎక్కడైతే ఆయనకు అంత్యక్రియలు జరిపారో ఆ ప్రదేశం అంతా చెట్లు పుట్టలు అసలు ఏమి కనపడకుండా, ఎవరు పట్టించుకోకుండా, దానికి సంబంధించినటువంటి ఇప్పుడు జరుగుతున్నంత జయంతి, హంగు, ఆర్భాటము, మ్యూజిక్లు, డీజేలు, తర్వాత కాషాయ గుడ్డలు, ఈ ఆర్భాటం అంతా కూడా అప్పుడు లేదు. అసలు ఆర్భాటం కాదు, శివాజీని ఆల్మోస్ట్ చరిత్ర నుంచి
తొక్కివేయబడ్డాడు, చరిత్ర నుంచి ఎలిమినేట్ చేయబడిపోయాడు. మహాన్ అని అంటే వాళ్ళందరూ ఏం మాట్లాడాలి అని అంటే పీష్వా రాజ్యం చాలా గొప్పది అనేటటువంటి సినిమాలు తీశారు, పీష్వా రాజ్యం చాలా ఉన్నతమైనటువంటిది అనేటటువంటి రచనలు చేశారు. ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు, కానీ ఎక్కడ కూడా శివాజీ గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీకి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకోవటం ద్వారా ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి పోయాడు. అక్కడికి పోయిన తర్వాత ఆయన సమాధి ఉన్నది, ఆ సమాధి చుట్టూ అన్ని చెట్లు పుట్టలు, అసలు సమాధి కనపడకుండా అత్యంత భయంకరమైనటువంటి స్థితిలో శిథిలావస్థ లోపల ఉన్నది. ఈ శిథిలావస్థ లోపల ఉండినటువంటి శివాజీ దాన్ని గమనించిన తర్వాత ఛత్రపతి శివాజీ ఆ సమాధి చుట్టూ ఆ పొదలనన్నిటిని కూడా తొలగించి మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీ జయంతి కార్యక్రమాన్ని చేయటం మొదలుపెట్టాడు. ఈయన ఎప్పుడైతే శివాజీ జయంతి కార్యక్రమాన్ని ఒక శూద్ర రాజు, ఒక ఫెరోషియస్ కింగ్, అంటే దేశమంతా తన చుట్టూ అంతా మొఘలు ముస్లిం పరిపాలన కొనసాగుతూ ఉండినటువంటి కాలం లోపల ఒక చిన్న రాజ్యానికి సంబంధించినటువంటి రాజు తన చుట్టూ ఉండినటువంటి విశాలమైనటువంటి రాజ్యంతో యుద్ధం చేయగలిగేటటువంటి ధిరోదాత్తుడైనటువంటి ఒక రాజు. ఈ రాజుకు సంబంధించినటువంటి చరిత్ర ఎక్కడా లేకపోవటానికి కారణం ఏంటిది అని అంటే, ఇంకా బాగా చెప్పాలి అని అంటే రైట్ లెఫ్ట్ వింగు అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసేస్తే ఈ దేశంలో చరిత్రను రాసిన వాళ్ళ కులమంతా కూడా బ్రాహ్మణ కులం. ఈ బ్రాహ్మణులే రెండు వర్గాల లోపల చేరిపోయి వీళ్ళే ఈ దేశం లోపల చరిత్రని తప్పుడుగా వక్రీకరించేటటువంటి పద్ధతుల లోపల రాయటం మొదలు పెట్టారు. ఇంకా సాధ్యమైతే అసలు ఎవడి చరిత్రని ఒక అక్షరం కూడా రాయకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేశారు. అందులో నుంచి భాగంగానే శివాజీ చరిత్ర కూడా తొక్కివేయబడ్డది. మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీ జయంతిని జరపడం చేశాడు. ఇంకా దానికంటే ముందు శివాజీ చేసినటువంటిది ఏంటిది అని అంటే, మనకు ఈ వామనుడు బలిచక్రవర్తి స్టోరీ కథ కూడా ఉంది కదా, ఆ కథలో నుంచి బలిచక్రవర్తి స్టోరీని తీసుకొని బలిరాజ్య స్థాపనని నిర్మించినటువంటి వాడు శివాజీ నిర్మించినటువంటి రాజ్యాన్ని తిరిగి మనం తీసుకొని రావాలి అని అన్నాడు. అంటే నిజానికి ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలేకు బలిరాజ్యం అనేటటువంటిది బ్రాహ్మణుల చేతుల లోపల ధ్వంసమైపోయినటువంటి రాజ్యం. ఆ రాజ్యాన్ని కొన్ని వేల సంవత్సరాల తర్వాత శివాజీ బ్రాహ్మణ రాజ్యాన్ని ధ్వంసం చేసి ఆ రాజ్యం స్థానం లోపల శూద్రులకు ఏదైతే రాజకీయ హక్కులు నిరాకరించిర్రో ఆ నిరాకరించబడినటువంటి రాజకీయ హక్కుని సాధించి శౌర్యంగా చూపెట్టినటువంటి వాడు శివాజీ అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేశాడు. అయితే ఇక్కడ రెండు ప్రోగ్రామ్స్ ని మహాత్మా జ్యోతిరావు పూలే తీసుకున్నాడు. ఒకటి బలి చక్రవర్తి కార్యక్రమము, రెండు శివాజీ ప్రోగ్రాం. మహాత్మా పూలేకు బలి చక్రవర్తి రాజ్యం కోల్పోయిన మనం దాన్ని తిరిగి సాధించాలి, చరిత్రలో ఆల్రెడీ శివాజీ సాధించి చూపెట్టిండు, శివాజీ తర్వాత తిరిగి మనం దాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఆ తర్వాత మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన దేశమంతా తిరుగుతూ స్థానికంగా ఉండినటువంటి శూద్ర అన్టచబుల్ కమ్యూనిటీస్ కు సంబంధించినటువంటి చరిత్రను బయట తీసేటటువంటి క్రమం లోపల ఆయన దీని గురించి తెలుసుకొని ఒకరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ శివాజీకి ఉండినటువంటి ఆ దహనం చేసినటువంటి లేదా ఆయనని పెట్టినటువంటి ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో అక్కడికి పోయి ఒక రాత్రి అక్కడే నిద్ర చేసి ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున శివాజీని బయటికి తీసుకొని రాబడటం అనేది జరిగింది.